సంధ్యరేఖ వ్లాగ్స్. ఈరోజు నేను పిక్నిక్ వెళ్ళబోతున్నాను గాయస్. శ్రీకాకుళం సైడ్, విజయనగరం సైడ్ పిక్నిక్ వెళ్ళబోతున్నాను నా యోగా ఫ్రెండ్స్తో. అండ్ ఈరోజు మీరు ఆ వ్లాగ్ అంతా చూడబోతున్నారు. సో లెట్స్ గో. అండ్ ఇది నా అవుట్ఫిట్ గాయస్, ఇది నా అవుట్ఫిట్. అండ్ ఇది పూర్వీ కలెక్షన్స్లో తీసుకున్నాను, ఎన్ఈడి స్టోర్లో. అయితే చాలా బాగా నచ్చింది, కలర్ కూడా చాలా బాగా నచ్చింది. సో వెళ్దామా, ఇంకా టైం అయిపోతుంది. బాయ్. అండ్ ఈరోజు మేము ట్రిప్కి వెళ్తున్నాం గాయస్. అండ్ నా యోగా ఫ్రెండ్స్తో అందరితో కలిసి ట్రిప్ వెళ్తున్నాం. అండ్ నా ఫ్రెండ్స్ అందరినీ చూస్తారా గాయస్? ఎక్కడికి వెళ్తున్నాం గాయస్, చెప్తారా మాకేమన్నా? శ్రీకాకుళం డివోషనల్ ట్రిప్కి వెళ్తున్నాం. ఓకే, ఏ గుళ్ళు తీసుకెళ్తున్నారు మమ్మల్ని? ఫస్ట్ టెక్కలి రావి వలస శివాలయంకి వెళ్తున్నాం, అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ శ్రీకాకుళం. ఓకే, శ్రీ ముసలింగం. ఓకే, శ్రీకూర్మం. ఓకే. వావ్, అంత డివోషనల్ ట్రిప్ అనమాట అయితే మరి. ఓకే, చలో చలో. హలో, రండి రండి, బ్రేక్ఫాస్ట్ రెడీ. గోవన్ గోవన్, హాయ్ చెప్పుకుంటారండి అందరూ. డెఫినెట్గా హాయ్ అండి. హాయ్ 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 గైస్. హాయ్ గైస్, రండి. హాయ్ గైస్. నీ దగ్గర ఒక స్టెప్ వేయాలి. వేసాము. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ ఎనర్జీ వచ్చాక కంటిన్యూ చేస్తాం, చూస్తూనే ఉండండి. మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాం గైస్. అరౌండ్ 7:30 అలా టిఫిన్స్కి బ్రేక్ తీసుకున్నాం. అండ్ గబగబా టిఫిన్స్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అండ్ నేను రీసెంట్గానే యోగా స్టార్ట్ చేశాను. చాలా తక్కువ టైంలోనే నాకు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. అండ్ వెంటనే ట్రిప్ ఇలా ప్లాన్ చేయడం అండ్ నేను వెళ్ళడం, ఇదంతా నాకు లక్ అనమాట. ఇంతమంది స్వీట్ పీపుల్ నాకు దొరకడం. అండ్ బస్సులో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం, సాంగ్స్ పాడాం, డ్యాన్స్ చేసాం, చాలా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ మేము వెళ్ళిన టెంపుల్ టెక్కలిలో రావి వలస ఎండ మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళాం. మేము రీచ్ అయ్యేసరికి 9 అయిపోయింది. ఈ ట్రిప్లో నేను చూసినవన్నీ కూడా ఫస్ట్ టైం వెళ్ళాను. దర్శనం కోసం లోపలికి వెళ్ళాం. చుట్టూ ప్రశాంతంగా ఉంది అండ్ మధ్యలో టెంపుల్ ఉంది. లోపలికి వెళ్తుండగానే చూసి నేను షాక్ అయ్యాను గైస్. అసలు అంత పెద్ద శివలింగం చూడడం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. ఇది స్వయంభూ లింగం అంట గైస్. అండ్ మీకు యాగంటి బసవన్న తెలుసు కదా, ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుంది బసవన్న అంటారు. అలాగే సేమ్ ఇక్కడ కూడా ఈ శివలింగం ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుందంట. అండ్ పైన కూడా మీకు ఓపెన్గా ఉంటుంది. సో అందుకే స్వామికి ఎండ వాన అన్నీ పడతాయి కాబట్టి ఎండ మల్లికార్జున స్వామి అని పేరు కూడా వచ్చిందంట. ఇక్కడ నక్షత్ర తాబేళ్ళు కూడా ఉన్నాయి. జనరల్గా నేను నార్మల్ తాబేళ్ళు చూశాను కానీ వీటిని చూడడం ఇదే ఫస్ట్ టైం. అలా నడుచుకుంటూ వెనక్కి వస్తే మనకి మెట్లు కనిపిస్తాయి. అక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి. స్వామివారికి అక్కడి నుంచి మనం దర్శనం చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, పూజ కూడా చేసుకోవచ్చు. ఇంత పెద్ద శివలింగాన్ని అంత దగ్గరగా చూడడం అనేది చాలా అదృష్టం ఉండాలి గైస్. నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ ట్రిప్కి రావడం అనేది, ఇలాంటి ఒక శివలింగాన్ని దర్శనం చేసుకోవడం అనేది నిజంగా నా అదృష్టం గైస్. అండ్ దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత మనకి టెంపుల్ ప్రక్కనే కోనేరు ఉంటుంది గైస్.
అండ్ ఇప్పుడు మేము దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్న టెంపుల్ శ్రీముఖలింగం. సో ఇదే శ్రీముఖలింగం టెంపుల్ గాయస్. అండ్ ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాం. ఈ గుడి 10వ శతాబ్దం నాటి టెంపుల్ అంట. ఏన్షియంట్ ఆర్కిటెక్చర్తో చాలా అందంగా ఉంది. గోపురాలు, ఆలయాలు అన్ని నిర్మాణం ప్రతిదీ చాలా అద్భుతంగా చెక్కబడింది. మేమందరం దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. గర్భగుడిలో షూట్ చేయకూడదు కాబట్టి నేనేం రికార్డ్ చేయలేదు గైస్. ఉమ్మన్ నాగన్ అనేవాడు ఉండేవాడు. ఉమ్మన్ నాగన్ అంటే మట్టి కుండలు, మట్టి ప్రమితులు తయారు చేసేవాడు. ఆయనకి 60 ఏళ్ళు అయిపోయింది. ధనం ఉంది, ఐశ్వర్యాలు ఉన్నాయి, కానీ సంతానం లేదు. శివ నాకు 60 ఏళ్ళు అయిపోయింది, సంతానం కలిగినట్టుగా అయితే మట్టి గోళం ఇస్తామని మొక్కున్నాడు. అలాగే కూడా 60 ఏళ్ళు కూడా సంతానం కూడా కలిగింది. నదికి వెళ్ళాడు, మట్టిని తీసుకొచ్చాడు. కాళ్ళతో విసరకుండా చేతులతో మద్దుంచి 2 మట్టి కూడా తయారు చేసుకొచ్చాడు. అన్ని దూరం దాటే కానీ లోపల దూరం దాటలేదు. గోళం చూస్తే పెద్దది, దూరం చూస్తే చిన్నది. పని వాళ్ళతో బాగా నెట్టాడు, భిన్నం అయిపోయింది. ముందు ఒకే గోళం ఉంది. శివ తెలుసో తెలియకో కుల ప్రమాణం లేకుండా ఈ గోళం తయారు చేశాను. నాకు 60 ఏళ్ళలో సంతానం ఇచ్చావు. నువ్వు ఇచ్చిన పిల్లవాడికి నేను తీసుకున్నాను, నేను ఇచ్చిన గోళం నువ్వు తీసుకోలేదు. నాకు ఈ పిల్లవాడు కూడా అక్కర్లేదన్నాడు. ఆ గోళంలో పడిసి వెళ్ళిపోయాడు. ఇక్కడ దినానికి ఒక ఖర్చుకు లోపల డబ్బులు వేసారు చూడండి. ఆయన వాళ్ళు 80 రోజులకే వస్తాడు. వాళ్ళ అర్చకుడు భోగరాగాలు చేసుకుని కుమ్మన్నాగని వస్తాడని చూసి ఆయన తాళం వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి మీద 12-1 గంట టైంలో మేఘ గర్జన ఉరుములతో పిల్లవాడిని, గోళాన్ని స్వాములు అనేక భాగాన్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా సంతానం లేని వాళ్ళు, కళ్యాణం లేని వాళ్ళు, వ్యాపారం లేని వాళ్ళు, మనసులో ఏ సమస్యలు ఉన్నా గోళా ముట్టుకున్న వాళ్ళకి చూసారా నింపుగా రైస్ వేస్తారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత నింపుగా రైస్ వేస్తారు. లేని వాళ్ళు డబ్బులు వేస్తారు, లేని ఇంకా ఉన్న వాళ్ళు ఇంకా పప్పు వేస్తారు. మనం ఏది కోరుకుంటే అది వేసుకుంటుంటారు. అది గోళం. ఓకే గాయస్, ఇంతటితో ఈ వీడియో అయిపోలేదు. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. సో పార్ట్ 2 వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ గాయస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.